గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సుస్పష్టంగా చెప్పారు. కుప్పంలో విలేకరులతో మాట్లాడుతూ సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులపై తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని కూడా చెప్పారు. నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగు ప్రజలు బాగుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బనకచెర్లపై కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదన్నారు. సమైక్యాంధ్రలో నాడు నేనే దేవాదులకు పునాదులు వేశాను, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను అన్నారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏపీలో పుష్కర, తాడిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చామని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వెల్లంపల్లి అన్నారు, అది రాలేదు. తర్వాత అది పెద్ద స్కామ్ అయిందని పేర్కొన్నారు. ఇక గోదావరి ఏడాదిలో సగటున 2000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ నీటిలో 200 టీఎంసీలు ఇక్కడ అక్కడ వాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పారు. అదే తాను పదే పదే చెప్తున్నానని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు.